హలో ఫ్రెండ్స్, లేడీస్ టైలరింగ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు పోట్లీ బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. 2 ఇంచ్ హైట్ 2 ఇంచ్ ఎడల్పు క్లాత్ని తీసుకొని దాని మధ్య చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకొని ఇలా నేను చెప్తున్న విధంగానే నాట్లు వేసుకోవాలన్నమాట. ఒక 4-5 నాట్లు వేసుకుని కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ చివరిని అయితే మనం నీట్గా ఇలా చుట్టి చిన్నది ఇలా ఒక నాట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. వేస్ట్ ముక్కని కట్ చేసి చూసారుగా చిన్నగా కుట్టాను. నాకు ఏంటంటే కస్టమరు చిన్నగా బటన్స్ కావాలని చెప్పి అడిగారనమాట, అలాగే కుట్టాను. అందుకని చిన్నవి వేసాను. మీకు కావాలనుకుని కొద్ది పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనం మెయిన్ క్లాత్ని తీసుకొని 1 ఇంచెస్లో మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ బటన్స్ని అయితే మనం ఎక్కడైతే మార్క్ చేస్తాం అక్కడ ముడేసాం కదా, ఆ ఎడ్జ్ దగ్గర కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. నార్మల్ పాదంతో నేను స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు, నార్మల్ పాదం మీద కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఎలాగా కుట్టాలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. బటన్ పైన మనం ఎక్కడైతే ముడేసామో అక్కడ వచ్చేటట్టు స్టిచ్ చేయాలన్నమాట. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్లను మాత్రం మనం వేస్ట్గా ఎక్కువ ఉంటాయి కదా, అది నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మొత్తం కటింగ్ చేశాను కదా, ఇప్పుడు లైనింగ్ని అదే బటన్స్ ఎడ్జ్లో మనం ఇందాక స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ మీదనే మన లైనింగ్ అనేది అతుక్కోవాలన్నమాట. చూసారుగా, స్లోగా మనం చూసుకొని కుట్టాలి. నార్మల్ పాదంతో నేను స్టిచ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇటువంటి నీట్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా నీట్గా ఫినిషింగ్. సింగిల్ పాదంతోనే కుట్టాలి అనేసి అనుకుంటారు, కానీ ఇలా కూడా కుట్టచ్చు ఫ్రెండ్స్. నేనైతే చూపిస్తున్నాను కదా. చేసిన తర్వాత మనం లైనింగ్ని మనం రాంగ్ వైపు తిరిగేసేసుకొని ఇలా నీట్గా చేసుకోవాలన్నమాట. నా కస్టమర్ అయితే మాత్రం ఇలా కూడా మనం హ్యాండ్గా స్టిచ్ చేసుకోవచ్చు. నా కస్టమర్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కింద క్లాత్ యాడ్ చేసి దాని కింద పైపింగ్ అయితే వేయమన్నారు ఫ్రెండ్స్. నేను అలానే స్టిచ్ చేస్తున్నాను. మీరు అది కూడా చూడొచ్చు. చూసారుగా ఎలా నీట్గా వచ్చాయో బటన్స్ అయితే ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత నేను కస్టమర్ చెప్పిన విధంగా 2 ఇంచెస్ అయితే క్లాత్ తీసుకొని దాన్ని స్టిచ్ చేసి దానికి అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అటాచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి ట్రిప్స్ అయితే నేను మీకు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. డబుల్ స్టిచ్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ క్లాత్ని పైపింగ్ కోసం 1 ఇంచ్ క్లాత్ని కట్ చేసుకొని తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను పైపింగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ కింద. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, దానిలా సన్నంగా పైపింగ్ మధ్యలో పెట్టి చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా పెడుతున్నాను. పైపింగ్ని ఇలా పెట్టుకొని అలా పైపింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారుగా, సన్నంగా నీట్గా. సింగిల్ పాదమే అవసరం లేదు ఫ్రెండ్స్. మనం డబుల్ పాదంతో కూడా మనం థ్రెడ్ కొద్దిగా సన్నంగా ఉన్నది తీసుకుని స్టిచ్ చేసుకుంటే కనుక మంచిగా స్టిచ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూసారుగా, చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇలానే నీట్గా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా, సన్నంగా పైపింగ్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారుగా, ఇది స్టిచ్ అయిపోయిన తర్వాత మనం వెనకాతల ఇలా మడిచి కుట్టేసుకోవాలన్నమాట. ఇలాగే మడిచి నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
లేడీస్ టైలరింగ్ హబ్ ఛానల్ చూసారుగా ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది సూట్ చూసారు కదా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నేను ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్.